పూరి జగన్నాథ్ గారు హ్యాట్స్ ఆఫ్, బాగా చేయించారు. అలాగే మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు అనూప్ గారు చాలా బాగుందయా. ఎందుకంటే సంగీతం అన్నది ఒక మధురం. ఒక ఆర్టిస్టు ఎమోషన్గా చెయ్యొచ్చు, పోనీ కామెడీగా చెయ్యొచ్చు. ఏదైనా సరే సంగీతం ద్వారానే సగం అది బయటకు వస్తుంది. పాటలు సక్సెస్ అయినాయి, సాంగ్స్ హిట్ అయినాయి అంటే సగం సినిమా అది హిట్. కాబట్టి నీకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బాబా గారు, షార్ట్ కట్గా నేను భాస్కర్ భట్ల గారు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాబా భాస్కర్ భట్ల గారు అలాగే మంచి పాటలను అందించారు, మీకు కూడా నా కృతజ్ఞతలు. ఇక అలాగే ఆలి ఇందాకేదో స్టేజ్ మీదే కాడిస్తా అన్నాడు, ఏం ఆడిలేదు. అయినా సరే మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో తెర ముందు కానివ్వండి, తెర వెనక కానివ్వండి, పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆఫీస్ బాయ్ అంటాం, బాయ్ అంటే ఏదో తక్కువ అని అనుకుంటాం కాదు. ఆయన ఎమోషన్ చేసినా ఇది చేసినా ఆ టైంలో ఆ ఇచ్చే మంచి టీతో ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి అలాగే ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను రథసారథిగా బండి తీసుకెళ్ళాలి. మా తండ్రి గారు నేను డ్రైవర్గా పనిచేశాను, మరి ఆయన అంత బాగా చూసుకున్నాం. అలాగే ప్రతి యూనిట్లో ప్రతి వారు కానీ డ్రైవర్స్ కానివ్వండి, అందుకే నేను తెర ముందు తెర వెనక ఎవరైనా సరే మీ అందరు కూడా కృషి ఉంది, మీ అందరి కృషి కూడా ఫలితం చూస్తారు. సరే, ఇక దీనికన్నా ముందు పూరి జగన్నాథ్ గారి ఇంటికి వెళ్తే ఏం తీసుకుంటారండి అన్నారు. వారి సతీమణి గారు వచ్చి అంటే, అమ్మ మీరు ఇచ్చినా పర్లేదు కానీ మీరేం తీసుకుంటారు అన్నారు. అంటే, అమ్మా నమస్తే, కాఫీ తీసుకుంటానమ్మా అన్న. నా జీవితంలో నేను మర్చిపోలేనమ్మా, అంత బాగా పెట్టించారు ఆ రోజు. నా కృతజ్ఞత చెప్పాలా మాటలు. నేను ఎప్పుడూ మనసులో మాట చెప్తాను, నేను మనసులో మాట దాచుకోలేను. నేను ఎన్ని నా దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికి తల వంచను, అదొక్కటి మడి చెప్తున్నాను. నెవర్ తల వంచే ప్రశ్న లేదు. తల వంచే వాడినైతే నందమూరి తారక రామారావు కడుపుని పుట్టుండేవాడిని కాదు. ఇవాళ ఆయన మాకిచ్చింది తల వంచి బతకడం కాదు, కృషి చెయ్యి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అలాగే నా పిల్లలు కూడా ఆ బాటలో వెళుతున్నందుకు మరొకసారి పిల్లల్ని దీవిస్తూ, మరి అలాగే హీరోయిన్ గారు, అటు పూర్తి పేరు నాకు రాదు కాబట్టి షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నాను, చాలా బాగా చేశారు. లాయి చంపాయి కొట్టింది నువ్వేనమ్మా, బాగా కొట్టావన్నా, కానీ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. కాబట్టి ఇంత టైం తీసి మాట్లాడినందుకు మరి మీరందరూ నన్ను క్షమించమని కోరుకుంటూ, ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా